నచ్చినట్టుగా మనం నడవాలి. అది మారు మనస్సు. వాక్యమే యేసు ప్రభు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించాడు. అంటే వాక్యమే, ఆ వాక్యాన్ని అనుసరించడమే యేసయ్యను అనుసరించడం. యేసయ్యను అనుసరించడమే మారు మనస్సు. ఆ మారు మనసు లేకుండా నువ్వు యేసయ్యను చేరలేవు, నీ పాపాలు పోవు. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. నెంబర్ 1, నువ్వు బాప్తీసం తీసుకోగలనే పరలోకానికి అర్హుడు కాదండి, అలా అనుకోకండి. ముందు మారు మనసు. పాపానికి ముందు 2 మెట్లు ఉన్నాయి. ఒకటి, నువ్వు మారు మనసు పొందాలి, ఆ మెట్టు ఎక్కాలి. రెండోది, పాప క్షమాపణ నువ్వు పొందాలి. యేసయ్య దగ్గరికి వచ్చి నీ ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పేసుకొని దాన్ని విడిచిపెట్టాలి. అది 2వ మెట్టు. ఆ తర్వాత యేసయ్య నామంలో బాప్తీసం తీసుకోవాలి. అది 3వ మెట్టు. ఆ తర్వాత వస్తుంది ఏంటది? పరిశుద్ధాత్మ అనే వరం అప్పుడు అనుగ్రహించబడుతుంది. అపోస్తలుల రాసిన పత్రిక చూడండి, 2:38. ముప్పై 38 కాడ నుంచి చదవమ్మా. మీరు మారు మనసు పొంది, మారు మనసు పొందాలి, అది నెంబర్ 1. పాప క్షమాపణ పొందాలి, అది నెంబర్ 2. అది నెంబర్ 3. అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా మనం పరలోక రాజ్యం చేరలేము. అది చేరాలంటే ముందు ఈ 3 మెట్లు మనం ఎక్కాలి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ మారు మనసు పొందాలి. 2వ స్టెప్ పాప క్షమాపణ. నీ ప్రతి ఒక్క పాపం చిన్నదిగా నువ్వు ఇక్కడికి వచ్చి బహిరంగంగా మైకి తీసుకొని చెప్పనవసరం లేదు. నీ పాపాలు నీ ఏకాగ్రత ప్రార్థనలో, నువ్వు అర్ధరాత్రి చేసుకునే ప్రార్థనలో, నువ్వు ఇంట్లో చేసుకునే ప్రార్థన, నువ్వు ఒంటరిగా చేసుకునే ప్రార్థనలోనైనా నీ పాపాలన్నీ నీకు జ్ఞాపకం ఉన్నాయని నీ ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు తెలిసిన ప్రతి ఒక్క పాపం నువ్వు ఒప్పేసుకోవాలి దేవుని దగ్గర. అప్పుడు ఆ పాపాలు ఏదైతే ఒప్పేసుకున్న ప్రతి ఒక్క పాపాన్ని కొట్టేస్తాడు ఆయన. నువ్వు మళ్ళీ దాని వైపు చూడనవసరం లేదు, నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేసుకోని అవసరం లేదు. నీ జీవితంలో ఎంత నువ్వు మర్డర్ చేసినా, మానభంగాలు చేసినా, దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా, దేవుని సంగతి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకున్నామంటే మొత్తం కొట్టేస్తాడు దేవుడు. ఇహలోక సంబంధంగా ఒకవేళ శిక్షలు ఉంటే ఉండొచ్చు, నువ్వు ఒప్పుకున్నా కానీ శిక్షలు పడతాయి. ఇక్కడ పోలీసుల దగ్గరికి వెళ్ళారు, తప్పు ఒప్పుకున్నా కానీ వాడికి తక్కువ శిక్ష అయినా సరే పడుతుంది. కానీ దేవుని దగ్గర ఏ మాత్రం ఒక ఎంట్రుగంత శిక్ష కూడా నీకు పడదు. నువ్వు కనుక నువ్వు ఒప్పేసుకుంటే. అది కోరుకుంటున్నాడు యేసు ప్రభు. నేను పాపం చేయలేదు అని అనడానికి నీకు అర్హత లేదు. నాలో పాపం లేదు అని అన్నావంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని వాక్యం సెలవిస్తుంది. నాలో పాపం లేదు అంటే దేవుణ్ణి అబద్ధికుడిని చేస్తున్నావు నువ్వు అని సెలవిస్తుంది దేవుని వాక్యం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. అందరిలో పాపం ఉందండి. నాలో పాపం లేదంటే ఇక అప్పుడు నీకు యేసుప్రభుకు తేడా ఏంటి? భూమి మీద పాపం లేనివాడు ఒక్క యేసుప్రభు మాత్రమేనండి. నువ్వు కూడా లేచి నాలో కూడా పాపం లేదు అంటానికి వీల్లేదు. నీ జన్మతా పాపం ఉంది, కర్మతా పాపం ఉంది, నీ చూపులో పాపం ఉంది, నీ మాటలో పాపం ఉంది, నీ క్రియల్లో పాపం ఉంది. ప్రతి దాంట్లో పాపం 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 నాలో లేదు అంటానికి నీవు అర్హుడు కాదు. ఆ పాపాలన్నీ పోవాలంటే నువ్వు యేసయ్యను చేరాలి. ఆయన రక్తంతో నువ్వు కడగబడాలి. ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే నీ పాపాలు కొట్టివేయబడతాయి. అప్పుడు నీ పాప విముక్తుడు అవుతావు. అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందండి. అప్పుడు వెళ్తుంది. యెషయా గ్రంథం 59 చూడండి. యెషయా 59 మొదటి నుంచి చూడండి అమ్మా. నచ్చి ఏం అడ్డం వస్తున్నాయండి? మన దోషాలు. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడేది ఏంటంటే మన పాపాలే, మన దోషాలే. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడేది మన పాపాలేనండి. ఇందాక చెప్పుకున్నాం, ప్రార్థన మించిన శక్తి ఏదీ లేదని. ఈ ప్రార్థనను అడ్డుకునే శక్తి పాపానికి ఉందండి. పాపానికి ఉంది. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడి
ఆపే శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి ఆ పాపాన్ని ఏం చేయాలా? మనం కడిగేసుకోవాలా. లేకపోతే ఆ పాపం మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. దేవుడి చేతులు ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు మనకు సహాయం చేయడానికి. ఆయన చేతులు కురస కాలేదు, ఆయన చెవులు మందగించలేదు. ఆయనైతే రెడీగా ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా అక్కడి దాకా ఆయన చేయి వస్తుంది. నువ్వు ఎక్కడుండి ఎంత నోట్లో ప్రార్థన చేసుకున్నా ఆయనకి వినపడుతుంది. ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో నీ పాపం అడ్డు వస్తుంది. ఆ పాపం ఎట్లా పోతుందంటే కేవలం ఒక మార్గం, ఆయన దగ్గర ఒప్పుకోవటమే. అంతకుమించి నువ్వేమి డబ్బులు కట్టిన అవసరంలా, ఏమి శిక్ష అనుభవించిన అవసరంలా. నీ పాపాన్ని నువ్వు ఒప్పేసుకుంటే చాలు, దాన్ని తీసి అవతల పాడేస్తాడు దేవుడు. నిన్ను కూడా పరిశుద్ధుని చేస్తాడు. కాబట్టి పాపాలను ఒప్పేసుకోవాలి. మనం దేవుని దగ్గరికి వచ్చేసి ఒప్పేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. అంతేగాని మనం పాపంలోనే ఉండి ప్రార్థన చేస్తానంటే దానికి ఫలితం రాదండి. దానియేలు ఉన్నాడు, ఆయనలో పాపం లేదు. దావీదు కాదు, దానియేలు. కొన్ని సందర్భాల్లో మనలో పాపాలు ఒప్పేసుకున్న తర్వాత కూడా సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తాడు. దానియేలు ఒకసారి ప్రార్థన చేయటానికి కూర్చుంటాడండి. కూర్చొని ప్రార్థన మొదలు పెడతాడు. ఆ ప్రార్థన వెళ్ళిపోయింది దేవాది దేవుని దగ్గరికి. ఆ ప్రార్థనకి వెంటనే దేవుడు జవాబు గబ్రియల్ చేతికి ఇచ్చేసి పంపిస్తాడు. వెళ్ళిపో, నా భక్తుడి కింద ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేయని. గబ్రియల్ దూత బయలుదేరి వస్తూ ఉంటాడు. మధ్యలో ఏం జరుగుతుందమ్మా? ఐడియా లేదా? మధ్యలో దుష్ట శక్తులు, పారసీక శక్తులు, సాతాను శక్తులు గాబ్రియల్ని అడ్డుకుంటాయి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2 వారాలు కాదు, 3 వారాలు గాబ్రియల్ని ప్రార్థనకి జవాబుని తీసుకురానియకుండా దానియేలు దగ్గరికి ఆపుతారు. అప్పుడు మిఖాయేలు దూత వస్తాడు. మిఖాయేలు దూత వచ్చేసి గాబ్రియల్ నువ్వు వెళ్ళేసి అప్పని చూడు, నేను వీళ్ళ సంగతి చూసుకుంటా అంటాడు. ఈయనలో పాపం లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో అడ్డుకిస్తాడు. అతను లేట్ అయితే చేయగలుగుతాడు, కానీ జవాబు రాకుండా ఆపలేడు. ఆ మాటలు చదువుతారా మీరు? దానియేలు గ్రంథం చూడండి, 10వ అధ్యాయం అనుకుంటాను. దేవుని దగ్గర నుంచి అయితే జవాబు బయలుదేరింది, కానీ మధ్యలో దుష్ట శక్తులు అడ్డగించే ఆస్కారం ఉంది. వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కానీ గాబ్రియల్ దూత వస్తాడు. ఒకవేళ ఆయన వల్ల కాకపోతే ఆయన వెనకాలే ఉంటాడు మిఖాయేలు దూత. ఆయనకి ఎదురులేదు, ప్రధాన దూత ఆయనను దుష్టశక్తులు అడ్డగించలేవు. ఆయనైనా తీసుకొని వస్తాడు జవాబు. కాబట్టి ప్రార్థన మనం పాపాలు ఒప్పుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబు ఆలస్యంగా వస్తుంది. అంత మాత్రాన నువ్వు నిరుత్సాహపడని అవసరం లేదు. నా ప్రార్థనకి జవాబు బయలుదేరింది, మధ్యలో దుష్ట శక్తులు అడ్డగిస్తుండొచ్చు, అందుకు ఆలస్యం అవుతుంది. అందుకే అబ్రహాం సంతానం ఇస్తానని ఎప్పుడో 25 ఏళ్ళ నాడు చేసినా ఇచ్చేటప్పటికి 100 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. 75 ఏళ్ళ అబ్రహాంకి వాగ్దానం చేస్తే 100 ఏళ్ళు వచ్చినాక ఇచ్చాడు వాగ్దాన పుత్రుణ్ణి. కాబట్టి ఆలస్యం అయినా కానీ మనం నిరుత్సాహపడని అవసరం లేదండి. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, శక్తివంతమైనవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలితం రాదు. ఒకటి, మన భోగాల నిమిత్తం మనం అడగొద్దు, మన సరదాల కోసం మనం అడగొద్దు. రెండోది, మన అవిశ్వాసంతో మనం ప్రార్థన చేయొద్దు. చేస్తాడో లేదు అన్న అపనమ్మకంతో మనం ప్రార్థన చేయొద్దు. మూడోది, పాపంలోనే ఉండి మనం ప్రార్థన చేయని అవసరం లేదు. ఈ 3 లోపాలు మనలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి జవాబు రాదు. వీటినన్నింటినీ మనం జయించాలా, వీటి నుంచి బయటపడాలా, ప్రార్థన చేయాలి. అప్పటికీ ప్రార్థనకి జవాబు ఆలస్యమైనా మనం ధైర్యంగా ఉండి ప్రార్థన కోసం, మనం జవాబు కోసం ఎదురు చూస్తే తప్పకుండా దేవుడు ప్రార్థనకి జవాబు, అది ఎలాంటిదైనా సరే, ఎంత కఠినమైనదైనా సరే దేవుడు తప్పకుండా తీరుస్తాడు, మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. అట్టి కృప మన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.